స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి కొద్ది మాటలు చదువు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా, ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను. చాలు. హల్లెలూయా. కింద కూడా 5వ వచనం కూడా చూడ. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద మాట కూడా మనం చూస్తే, జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయకయు ఏదో ఒక జనమును గూర్చి కానీ, రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయ ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. హల్లెలూయా. ప్రవక్త అయిన ఇర్మియాని దేవుడు పిలిచాడు.
కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. కుమ్మరివాని ఇంటికి వెళితే సారి మీద మట్టి, అది బండి చక్రం లాగుంటుంది. ఈ బండి చక్రం మొదలు మీద మట్టి ముద్దను పెడతాడు. పిల్లలు ఆడుకుంటూ గూడు కట్టినట్టు మట్టి పైకి లేపి కడతారే, అలాగా మట్టి ఈ సారి మీద పెట్టి పైకి దాకా దాన్ని మెత్తగా చేసి ఉంచటం జరుగుతుంది. కొండ తయారు చేస్తున్నాడు. కుమ్మరివాడు కొండ చేస్తూ ఉంటే సగం అయిపోయినాక కొండ అది విడిపోద్ది, పగిలిపోయి సతికిల పడిపోద్ది. పారేయకుండా దాన్ని మళ్ళా తొక్కి దాన్ని మరలా చేసి వేరే ఒక కొండని కుమ్మరివాడు చేస్తే చూశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇర్మియా, ఈ కుమ్మరివాడు కొండకు చేసినట్టు నేను మీకు చేయలేనా అంటే దాని అర్థం ఏంటంటే కుమ్మరివాని చేతిలోనే ఉంది కానీ విడిపోయింది, కొండ పగిలిపోయింది. అది ప్రారంభ దశే. కొండ తయారీలో చాలా భాగాలు ఉంటాయి. మట్టి తవ్వాల, రాళ్ళు ఏరేయాల, నీళ్లు పోసి తడపాల, కాలితో దాన్ని తొక్కాల, తొక్కి 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 జిగటమ్మనిలాగా మెత్తగా జిగటగా తయారు కావాలి, ముద్ద కావాలి. ఆ ముద్దను తీసుకొచ్చి సారి మీద పెట్టాల, చక్రం తిప్పాల, దాన్ని చేత్తోటి ఎట్లా మలుపుతుంటే ఆ కొండ అట్టాగా మలిసి వస్తుంది. హల్లెలూయా. ఇన్ని చేసిన తర్వాత కొండ పూర్తి అవుతుంది అనుకున్న టైంలో అది విడిపోయిందంట, అది పగిలిపోయింది, అది 2 ముక్కల కింద పడింది. అంటే దాని అర్థం ఏంటంటే దీనికి జిగట సరిగా రాల, జిగట బాగా మెత్తగా జిగట రావాలా. జిగట ఎక్కువ రావాలంటే ఎక్కువసేపు తొక్కాల, తొక్కి 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 బాగా తొక్కిన తర్వాత జిగట వచ్చిన తర్వాత బంకగా అయిపోయినాక అది కలిసి ఉంటుంది, అతుక్కుని ఉంటుంది, విడిపోదు. ఆయన కొండను చేయాలనుకున్నాడు. అనుకున్న తీరులో కొండను చేస్తుంటే మధ్యలోనే ఇది విడిపోయింది, అంటే పగిలిపోయింది, 2 ముక్కల కింద పడిపోయింది. అప్పుడు దాని అర్థమైందంటే సాలినంత జిగట రాల, సర్దుకుని పోలా, సమాధాన పడిపోవటంలా, కలిసి ఉండలేని స్థితిలో విడిపోవటం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సర్దుకొని పోవాలా, క్షమించుకొని పోవాలా, సమాధాన పడిపోవాలా, కలిసిపోవాలా. కలిసిపోవటం అంటే ఎట్ట కుదరద్ది, సామాన్యమైన సంగతి కాదు. అందరితో కలిసిపోవాలా. కలిసిపోవటం అంటే సామాన్యం కాదు, అన్నిటినీ సహించాల. సహించటం అంటే సామాన్యం కాదు. ఏమా, తిట్టినా పడి ఉండాలా, కొట్టినా పడి ఉండాలా, ఎన్ని బాధలో ఎన్ని మాటలన్నా ఓర్చుకోవాలా, అన్నిటికీ ఓర్చుకోవాలంటే ఆడ కుదురుద్ది. హల్లెలూయా. బాధ వేస్తుంది కదా, అవును, కరెక్టే. నేల తవ్వినప్పుడే గడ్డ పొలుగుతో పొడిచి 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 ఎండిపోయిన పెడ్డలను బయటికి తీసి పగల కొడతా ఉంటే నొప్పి లేకుండా ఎట్టుంటుంది, అవునా? అందులో రాళ్ళు అతుక్కుని ఉన్నాయి. అవి రాళ్ళు పనికి రావు, అక్కడికి రావు, పనికి మాలిన రాళ్ళు మట్టితో కలుసుకుని ఉన్నాయి. ఇవి రాళ్ళు, అవి ఎట్ట ఉపయోగపడతాయి? రాయి తీసుకొచ్చి దాంతో మట్టితో కలిసి వంగమంటే అది ఎండుకుంటుంది. మట్టి వంగినట్టు రాయి వంగమంటే వంగుద్దా? అతుక్కుని అందులోనే నువ్వు వంగిపోయి ఉండంటే ఉంటుందా? అది రాయి ఆయ, ఇది మట్టి ఆయ. పక్కన అడుగుని, నువ్వు రాయివా మట్టివా?
హల్లెలూయా. రాయి అయితే ఒకటే గుర్తు ఏంటంటే అంత తేలిగ్గా లొంగదు, అంత తొందరగా మాట వినదు, అంత త్వరగా చెప్పినట్టు చెయ్యటం జరగదు. దాన్ని రాయి అంటారు. హల్లెలూయా. మట్టి అయితే నీళ్ళు పోతే అది కరిగిపోయి మెత్తబడుద్ది, కానీ రాయి మీద ఎన్ని నీళ్ళు పోసినా వంగుద్దా అమ్మా? అయ్యా, రాయి మీద ఎన్ని నీళ్ళు పోసి మోటార్ వేసి పంపు మొత్తం దాని మీద పెట్టి నీళ్ళన్నీ 4 రోజులు నీళ్ళలో నానేసిన రాయి వంగమంటే వంగుద్దా? అది రాయి అయితే అది ఎట్ట వంగుద్ది? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏం చేస్తాడంటే కుమ్మరి ఈ రాళ్ళను తీసి పక్కన పెడతాడు. రాళ్ళు పనికి రావు కాబట్టి, కరిగిపోవు కాబట్టి, కలిసిపోవు కాబట్టి, వంగమన్న కాడ అది వంగి, ఒదిగి ఉన్నమన్న కాడ ఒదిగి ఉండటం ఈ రాయికి వల్ల కాదు, చేత కాదు, కుదరదు. కాబట్టి ఈ రాయిని తీసి పక్కన పెట్టేస్తాడు. దాన్ని పట్టించుకోడు. ఎందుకు? పనికి రాదు కదా రాయి గనక, అది పనికి రాదు. కొండను చేస్తానికి రాతితోటి కుదరదు, మట్టి అయితేనే కుదురుద్ది. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే ఎంతసేపటికి ఎన్ని మారులు చెప్పినా ఇది లొంగిపోక, కరిగిపోక, కలిసిపోక, మట్టిలాగా ఒదిగి వంగిపోకుండా ఉన్నది కనుక రాయి కాబట్టి ఇది లాభం లేదు అని దాన్ని తీసి పక్కన పడేస్తాడు. హల్లెలూయా. సరే, మట్టే కానీ నీళ్ళు పోసి తడపటం జరిగింది, కాలు కింద వేసి తొక్కటం జరిగింది, తొక్కి 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 ముద్దను చేసి తీసుకొచ్చేసి సారి మీద పెట్టి కష్టపడల్లా కుండం చేస్తంటే అది విడిపోయింది. విడిపోయిందంటే అర్థం ఏంటంటే మట్టే కానీ ఇప్పుడు దాకా కలిసే ఉంది, కానీ విడిపోయింది. నేను అతుక్కుని ఉండలేను, కుదరదు. వాళ్ళకి నాకు ఏడ కుదురుద్ది, తేడా ఉండద్దు. వాళ్ళేడ నేనేడ, నాకంతా తెలిసి వీళ్ళకేం తెలుసు? హల్లెలూయా, హల్లెలూయా. నాకు అన్నీ ఉన్నాయి, వాళ్ళకేం లేవు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు లేదు, ఏ విషయంలో కూడా అతిశయించకూడదు. అహంకారులను దేవుడు ఎదురిస్తాడంట, దీనులకు కృప దయచేస్తాడు. అహంకారులు, అహం అంటే నేను, నాది. హల్లెలూయా. అహం అనేది ఏంటంటే నేను చేశా, అది నేనే చేశా. హల్లెలూయా. నేను, నాది, ఇది నేను కొన్నా, ఇది నాది. దేవునిలోనికి వచ్చిన తర్వాత నేను అనేదాన్ని కొట్టేయాల. నేను అనేది ఇంగ్లీష్లో ఐ అని ఉంటుంది. హల్లెలూయా. నేను, ఐ, నేనే. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం చేశాడు? అడ్డ కొయ్యకు నిలువు కొయ్యని వేసేసి దాన్ని కొట్టి వేసేసాడు. ఇప్పుడు నేను అనేది చచ్చిపోయింది, ఇక నేను లేదు. ఇక ఇప్పుడు మరి ఏమవ్వాలి? మనము. హల్లెలూయా. మనది, మనము. హల్లెలూయా. అహం అనేది పోయింది. వాళ్ళంతా ఏం చేశారంట? యేసుని నమ్మిన తర్వాత నాది అంటూ ఏమి లేకుండా వాళ్ళు తమకంటూ ఉన్నదాన్ని అంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తీసుకెళ్ళి పడేసి అందరితో కలిసి మనది, మనము అనేసి హల్లెలూయా. అందరు కలిసి ఒకే కొండలో ఉన్నది. తలా ఒక ముద్ద తిని కలిసిమెలిసి బాగా ఉన్నారు. కొంత తర్వాత తేడా వచ్చింది. ఏంటిది తేడా? కొంతమంది వెధవరాళ్ళు ఉన్నారు.
వాళ్ళల్లో కొంచెం మంది భర్త చచ్చిపోయిన వాళ్ళు వృద్ధాప్యులు. అది కాకుండా వాళ్ళు యూదులు కాదు, వేరే వాళ్ళు, వేరొక కులం వాళ్ళు. అందుకని వాళ్ళని ఏం చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. పక్కన మరియమ్మ మన కులమేగా, మరియమ్మ కాబట్టి మరియమ్మకు ఒక గంటె పప్పు చారు సాంబారు మరియమ్మ తీద్దాం వేస్తున్నారు. ఈ పక్కన ఉన్న ఆమె ఎవరో పొరుగురాయ, వేరే కులమాయ, ఆమెకు గంటె వేద్దాంలే అని ఒక్క గంటె సాంబార్ వేస్తున్నారు. తేడాలు జరుగుతున్నాయి. పక్కకి వెళ్ళిన తర్వాత ఏమ్మా అన్నం తిన్నావంటే తిన్నాలే. ఏ కడుపుండి పెట్టారా? ఏం పెట్టటం అయ్యా. పక్కన మరియమ్మకేమో 4 గంటల సాంబార్ ఏత్రి, నాకేమో ఒక్క గంటె చేశారు. సాలని అన్నం, కూర లేకుండా పెట్టి అన్నం ఏమని తినేది? ఆ గంటె కూర జరిగిన సాలినంత కలిసినంత అన్నం 2 ముద్దలు తిని వచ్చాలే. అయ్యో, అయినా తిట్ట తేడా చూపించారు. భేదం చూపించకూడదే. హల్లెలూయా. ఈ భేదం అనేది కలిసిపోవటల్లా, విడగొట్టినట్టుగా వేరుగా వేరు బంధం కనపడుతుంది. చిన్న చూపు చూడటం కనిపిస్తుంది. అందుకని చెప్పి ఒకరోజు ఆలోచించాడు, అర్థం చేసుకొని అపోస్తులు ఇదిగో ఇట్లాగైతే కుదరదు, కానీ మనం అంతా కలిసిపోవాలి, వేరు బంధం చేయకూడదు, ఎవరిని చిన్నచూపు చూడకూడదు, అంతా ఒకే కుటుంబం కదా, ఒకే తండ్రి కదా, ఒకే కుండలో భోజనం తింటున్నాం కదా, మరి వేరు అన్నది రాకూడదే, వేరు బంధం అనేది ఉండకూడదే, అందరూ సమానమే కదా. అవును, చిన్న చూపు చూస్తున్నారని, పంచటంలో వడ్డనలో తేడా జరుగుతుందని అర్థమైంది. అట్ట కాదు, కానీ ఒక పని చేయండి, మేమే కాకుండా మీలోనే మీరు ఆత్మపూర్ణులైన వారు, విశ్వాసంతో నిండిన వారు కొంతమందిని, ఒక 7 మీరే ఎంపిక చేయండి. ఇందుకు పలానా వ్యక్తి అయితే సరిపోతాడు ఈ వడ్డన చేయటంలో, పలానా వ్యక్తి అయితే మంచి విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి అయితే దేవుని ఆత్మతో నిండుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి సరిపోతాడు. సరే, అటైతే ఆ వ్యక్తిని నిలబెట్టండి. హల్లెలూయా. అట్టా మొత్తాన్ని 7 సిద్ధపరిచారు. ఆత్మపూర్ణులైన వారు, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకున్న 7 తెచ్చారు, ముందు పెట్టారు. ప్రార్థన చేసి వారికి అప్పగించారు, బాధ్యత అప్పగించారు. ఏంటి? ఏ భేదం ఉండకూడదు, ఏ చిన్న చూపు కనబడకూడదు, అందరూ సమానంగా వడ్డం చేయాలి. హల్లెలూయా. సమానంగా చేయాలి అని ప్రార్థన చేసి 7 ఎన్నిక చేసి వాళ్ళను అభిషేకిస్తే, అంట్లు గడగటానికి, అన్నం కూర వండటానికి, వండింది వడ్డించటానికి, వారు తిన్న పల్లెలు కడగటానికి ఈ 7 ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయటం, వాక్యం బోధించటం, రోగులకి స్వస్థత ప్రార్థన, దెయ్యాలకి విడుదల ప్రార్థన, అన్నీ ఈ అపోస్తులు 12 మంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ మిగతా 7 వీళ్ళ పని వీళ్ళు చేసిపోతున్నారు. సంఘం విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా. విడిపోవటం, వేరుపాటు, చిన్న చూపు, ఇంకా వేరే భేదాభిప్రాయాలు ఏం లేవు. అందరూ సమాధానంగా ఆత్మీయంగా సాగిపోతూ వచ్చారు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ లేకపోతే కలిసి ఉండటం, సమాధానంగా ఉండటం, క్షమించుకుంటూ కలిసిపోవటం అనేది కష్టంగా ఉంటుంది. మట్టి ముద్ద చేయాలి. పొడి మట్టి కుదురుద్దా ముద్ద చేస్తానికి? తడి మట్టి అయితే ముద్ద అయిద్దా? పక్కన వాళ్ళు అడగండి. మట్టి చేసాము, పొడి మట్టి ముద్ద చేద్దామని పిసుకుతున్నాం, ముద్ద చేస్తున్నాం. పొడి మట్టి ముద్ద అయిద్దా? తడి మట్టి ముద్ద అయిద్దా? హల్లెలూయా.
ఏ మట్టి ముద్ద అయిద్దయ్యా అంటే నీళ్ళు కావాలా. నీళ్ళు లేకుండా అది ముద్ద కామంటే ఏయ్యా పెద్దోడా పెద్ద బాబా అయిద్దంటావా? పొర్రపాటున నీళ్ళు లేకుండా మట్టి ముద్దకు రాదు. అంతేనమ్మా? నీళ్ళు లేకుండా అది పొడి మట్టిని ఎంత పిసికితే ఎంత గట్టిగా ఒత్తితే అది ముద్ద అయిద్దమ్మా? అయిద్దా? ఎట్ట అయిద్ది అది? నీళ్ళు కంపల్సరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ లేకుండా, దేవుని పరిశుద్ధాత్మ లేకుండా ఆత్మ సంగతులు అర్థమవుతాయా? ఇది ఎట్ట అర్థమైతే? హల్లెలూయా. సింగపూర్ నుంచి గిద్యోన్ గారు వచ్చారు. గిద్యోన్ గారికి ఏం కూర ఉండమంటాడు అడిగి రాపో అని చెప్పేసేసి అంజమ్మ తల్లిని పంపించాం. అంజమ్మ తల్లి నువ్వు పోయి ఆయన్ని ఏం కూర ఉండమంటాడు, బెండకాయ, దోసకాయ, మరి చిక్కుడుకాయ ఏం కూర తింటాడో అడుగుపో అని అంటాడు. ఏమంటుంది? ఏంటయ్య గారు ఏం తింటావు, కూర ఏంది చెప్పు అంటే హల్లెలూయా. ఎందుకు అట్ట అరుతున్నాయి? ఎవరికి తెలుసు? వాటికే తెలుసు. వాటి బాధ, వాటి గోల వాటికి తెలుసు, కానీ మనకేం తెలుసు? అయ్యా సుబ్బారావు తెలుసుద్దా? పోయి అడుగు, ఏంది మీరు గోల చేస్తున్నారు, అరుతున్నారు, ఏంది కుక్కలారా అంటే వాటి భాష మనకు తెలియదు, అర్థం కాదు. ఏం అర్థం అయిద్దా? అంజమ్మ పోయి ఏం కూర అండి అయ్యగారు, చిక్కుడుకాయ, బెండకాయ, దోసకాయ ఏం వండమంటావు అంటే అంటారు. కాదండి కూర అంటే అమ్మగారితో కలిగి ఏనమ్మా అంటే భాష అర్థం కాదు కదా. ఏమో తెలుగులో చెబుతుందో వాళ్ళేమో ఇంగ్లీష్లో అడుగుతున్నారు. ఇద్దరికి అర్థం కాదు. మరి ఎప్పుడు అర్థమైంది? ఏం కూడా 4 ముక్కలు కొద్దిగా ఇంగ్లీష్ అన్నా నేర్చుకోవాలా, లేదంటే వాళ్ళు తెలుగు అన్నా నేర్చుకోవాలా. ఇద్దరిది భాష ఒక్కటైతే అప్పుడు అర్థమవుతుంది, అందాక అర్థం కాదు. హల్లెలూయా. ఈ మట్టి నీళ్ళు కలిస్తేనే కానీ ఇది ముద్దకు వచ్చుద్ది. నీళ్ళు పోయినంత కాలం పొడి మట్టి పొడి పొడిగా విడివిడిగానే ఉంటుంది, కానీ కలిసిపోవటం కష్టం, ముద్ద చేయటం అసాధ్యం. అయ్యా నీళ్ళు లేకుండా పొడి మట్టి ముద్ద చేస్తానని పిసికితే ఎంత ఒత్తితే ఎందుకు ఉంటుంది? అది విడిపోద్ది. నీళ్ళు కావాలి. 7:37 చూడండి, యోహాను సువార్త 7:37. యోహాను సువార్త. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. కిందకి తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాటలు చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పొందబోవు ఆత్మను గురించి యేసు ప్రభు ఈ మాటలు చెప్పాడు. ఏ మాటలో? దప్పికొనిన వారు ఎవరో నా దగ్గరికి రండి, నేను వారి దప్పికి తీరుస్తా. నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుంచి జీవ జల నదులు వాళ్ళ కడుపులో నుంచి ప్రవహింపజేస్తా అన్నాడు. అదేం జలం? ఆత్మ జలం, ఆత్మ నీళ్ళు, పరిశుద్ధాత్మ నీళ్ళు మన కడుపులో నుంచి జీవ జల నదులలాగా ప్రవహింపజేస్తాను అంటాడు. ఆ నదులు ప్రవహింపజేయాలి అంటే, ఆ జలం మనకు రావాలి అంటే
ఏం చేయాలంట? దప్పి కొనాలి. దప్పికైతే నీళ్ళు తాగుతాం, దప్పి కాకపోతే నీళ్ళు తాగం. అంటే దప్పిక కావాలి. నీళ్ళు తాగాలంటే దప్పిక కావాలి. హల్లెలూయా. దప్పిక లేకపోతే నీళ్ళు ఎడ తాగుతాం? నీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఆ దప్పిక కావాలి. పరిశుద్ధాత్మ అనే జలం, ఆ నీళ్ళు కావాలంటే మనకు దాని గురించిన దప్పిక కావాలి, దాహం. పరిశుద్ధాత్మ జలం నేను తాగాలి అనే దాహం కావాలి. రెండవది, దప్పిక కొనిన ఎడల అతడు నా యొద్దకు రావాలి అంటాడు. దప్పికొన్నవాడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దాహం తీరుస్తాడు. జీవ జల నదులు వాని కడుపులో నుండి ప్రవహించేటట్టు చేస్తాడు. ఒకటి, మనకు దప్పిక కావాలి. రెండు, మన యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. మూడు, నాకు నీళ్ళు అయ్యా, దాహం అవుతుంది, దప్పిక వస్తుంది, నాకు నీళ్ళు అయ్యా అని అడగాలి. ఆ నీళ్లు కానీ మన హృదయంలో కుమ్మరించబడితే జీవ జల నదుల్లాగా కడుపులో నుంచి ప్రవహిస్తూ ఉంటుంటాయి. ఆత్మ జలం మన హృదయం అనే ఎండిపోయిన బీడు భూమి లాంటి మన నేలని తడపటం జరుగుతుంది, మెత్తపడుతుంది. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగనే, నీ గుండె మెత్తగా ఉంటుందా, గట్టిగా రాయిలాగా ఉంటుందా? కొంతమంది అడుగుతారు, ఈ మనిషి గుండె కరగదు. ఎవరి గుండె అన్నా కరుగుద్దు, కానీ ఎన్నిసార్లన్నా చెప్పినా కానీ ఏ మనిషి జాలి, దయ, కనికరం, ప్రేమ, తగ్గింపు ఏమీ ఉండదు. ఈ గుండె మాత్రం కరగదు అయ్యా, ఇది బండే. పక్క వాళ్ళు అడగండి, నీ గుండె బండలాగా ఉంటుందా, మట్టిలాగా ఉంటుందా, మాంసపు గుండె? ఏ గుండె నీకు ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడంట? బండలాతి రాతి గుండె తీసి మాంసపు గుండె ఎత్తాడంట. ఆమేన్. ఆత్మ జలం ఎప్పుడైతే మన గుండెలో ప్రవహించటం జరుగుద్దో, మెత్తన చేయబడిన మెత్తటి గుండె, మాంసపు గుండె మనకి వస్తుంది. అప్పుడు ఏమైద్ది? అంత కఠినంగా ఉండలేము. హల్లెలూయా, హల్లెలూయా. కఠినంగా ఉండలేము. పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వు కఠినంగా ఉంటావా? కొంచెం మెత్తగా ఏమైనా జాలి గుండె, ప్రేమ గుండె ఏమైనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ఎంత కఠినమైన గుండె. యేసయ్య దగ్గరికి వస్తే నీళ్ళు ఏమని అడిగితే ఆయన జీవ జలాన్ని హృదయంలో కుమ్మరిస్తాడు. అప్పుడు ఏమైందంట? ఆ గుండె మొత్తం తడిసిపోద్ది, మెత్తనైపోద్ది. అప్పుడు ఏమైందంట? ఆ గుండె నిండా దేవుని ప్రేమ నిండుకుంటుంది. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, నీ గుండె నిండా ప్రేమ ఏముంటుందా, లేకపోతే కొంచెం ప్రేమ, కొంచెం ద్వేషం, కొద్దిగా కోపం, కొద్దిగా కుళ్ళు, కొద్దిగా వ్యసనం, కొద్దిగా ఇంకా? హల్లెలూయా. పక్కోడు బాగుపడితే ఓర్చుకోలేక, హల్లెలూయా. అది కొంచెం అన్నీ ఉన్నాయా? పక్కన వాళ్ళు అడగండి, అన్ని మసాలాలు అన్నీ ఉన్నాయా, ఒట్టి ప్రేమేనా గుండె నిండా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమ నిండిపోవాలా, గుండె నిండా దేవుని ప్రేమ కావాలా. దేవుని ప్రేమ ఉంటే ఏమైంది? దేవుని ఆత్మ జల నదుల వలె గుండెలో నుంచి పారుతూ ఉంటే ఆ నీటి ప్రవాహంలో, ఆ ఆత్మ ప్రభావంలో అనేక మంది బతుకుతారు. ఆమేన్. ప్రేమ కలిగిన గుండె నీవు కలిగి ఉంటే నీ మూలంగా అనేకులు ఆదరింపబడతారు, అనేకులు ఓదార్చబడతారు, అనేకులకు మేలు కలుగుద్ది, అనేకులకు నీ వల్ల ఏమైద్ది? కోరుకుంటారు. ప్రేమించే గుండె నీలో ఉంటే ఆశపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ గల గుండె నీ గుండె నిండా దేవుని ప్రేమతో నీవు నింపబడితే అందరూ కోరుకుంటారు. అయ్యా, ప్రేమించే వ్యక్తిని అందరూ ఆశపడతారు, కోరుకుంటారు. అలా వ్యక్తి వస్తే బాగుండు,
హల్లెలూయా. ఎందుకని? వీళ్ళందరూ వీళ్ళు ఉండలేదా? వీళ్ళు కాదు, అలా ఆ వ్యక్తి రాలేదు, ఆమె వస్తే బాగుంటుంది. ఎందుకని? ఉప్పు అంట అన్నీ వేసి చూడు, నన్ను కూడా వేసి చూడు అంటదంట. ఉప్పు లేకుండా కూరగాయలన్నీ, దినుసులన్నీ అన్నీ వేసాం, మసాలాలన్నీ వేసాం, కానీ కూరకి రుచి ఎప్పుడు వచ్చిందమ్మా? ఉప్పు పడితేనే దాని తడాక, దాని యొక్క రుచి, దాని యొక్క వాసన అంత మారిపోద్ది. ఉప్పు లేకుండా ఏం కూర ఇది? హల్లెలూయా. అంటే ఉప్పు కోరుకుంటుంది. ఏ కూరలోనైనా ఉప్పు తగిలితే కానీ రుచి మారుతుంది. అందరు కోరుకునేది ఏంటంటే ఉప్పు. పక్క వాళ్ళని అడగండి, నీ మాటలు కసింగా ఉంటాయా? నీ మాటలు కఠినంగా ఉంటాయా? నీ మాటలు ఉప్పు వేసినట్టు రుచిగా ఉంటాయా? నీ మాటలు కట్టి ఎర్రగొట్టినట్టు ఉంటుందా? అడగండి పక్కన, పర్వాలేదు అడగండి. కట్టి ఎర్రగొట్టినట్టు ఉంటాయా? హల్లెలూయా. కోరుకోవాలి జనం. నీ మాటలు ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. నీ మాటలు దయ కలిగినవిగా ఉండాలి. నీ మాటలు ప్రేమ ప్రకటించేదిగా ఉండాలి. నీ మాట ఓదార్చేవిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మాటలు కత్తితో పొడిచినట్టు ఉండకూడదు. అదేంటి? కత్తి లేకుండానే గుండెలోకి పుడతారు కొంతమంది, తెలుసా? పక్కన అడగండి, ఎప్పుడన్నా నన్ను పొడిచావా? ఎంతమంది చావగొట్టావు? అడగండి. నేను ఎందుకు చంపాను? కత్తితో కాదు, కత్తి లేకుండా పొడిచి చంపావు. నువ్వు చంపి దారిన పడేసిన వాళ్ళు ఎంతమందో చచ్చిపోయారు తెలుసా? పక్క వాళ్ళని అడగండి, ఎంతమందిని చావగొట్టావో తెలుసా నీకు? నేను ఎప్పుడు చంపాను? హల్లెలూయా, హల్లెలూయా. కత్తిపోటు లాంటి మాటలు కలిగిన వారు ఉన్నారు. మనకు తెలియకుండానే నేను ఆ మాట అట్టన్నాను కానీ, అందుకన్నాను కానీ, దాన్ని ముందు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఆ మాట అన్నారు కాబట్టి నేను ఈ మాట అన్నాను. తప్పేముంది? వాళ్ళు అన్నదానికి బదులు అన్నాను. లేదు, నీ మాట కత్తిపోటు లాంటి మాటలాగా ఉండకూడదు. ఎదుటి వ్యక్తిని సావుగొట్టేటట్టు ఉండకూడదు. ఉదాహరణకి సహోదరుని పట్టుకొని వ్యర్థుడా, పనికిమాలినోడా అంటే అదేంది? అది కూడా అనకూడదా? వాళ్ళు పనికి బాటకు బాటల వాళ్ళు ఇంటికాడే కూర్చొని తింటున్నారు, అందుకని పనికిమాలినోడా అనకూడదంట. అంటే ఏమైందంట? పనికిమాలినోడా అంటే ఏమైందంట? వ్యర్థుడా అనకూడదంట. అదేంది? ఆ మాట కూడా అనకూడదా? ఆ మనిషి చేత కదా, ఆ పని ఏం చేయలేడు. హల్లెలూయా. వ్యర్థుడు దేనికి పనికిరాడు, ఏ పని చేయలేడు, చేత కాదు ఆ మనిషికి. హల్లెలూయా. వ్యర్థుడా అనకూడదా? అనకూడదు. పనికిమాలినోడు అనకూడదు. హల్లెలూయా. అయితే ఏమైందంట ఆ మాట అంటే? ఎన్ని వచ్చిన చదువుమా? అంటే ఏమైందంట? చదవండి, ఎవరికి దొరకలేదు అది. వ్యర్థుడా అని తన సహోదరుని చూసి చెప్పువాడు మహాసభకు, ఎన్ని వచ్చినమ్మా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 22 అంట చూడండి అయ్యా. మత్తయి 5:22 అంట చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి
వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలోకి లోనగును. అబ్బో, ఇది చాలా కఠినంగా ఉంది. హల్లెలూయా. కత్తితో పొడవనక్కర్లేదు, కాలితోటి వాళ్ళని తననక్కర్లేదు, కానీ ఒక మనిషి మీద ఊరకనే కోపపడుతున్నావు. కోపపడే ప్రతివాడు ఏమైందంట? విమర్శకు తీర్పులోనికి సింహాసనం ఎదురుగా నువ్వు అక్కడ నిలబడాలంట, ఆడ హాజరు కావాలంట. పక్క వాళ్ళకి చెప్పండి, ఇప్పుడన్నా నీ కోపం వచ్చిందా? ఎప్పుడన్నా కోపపడ్డావా? అట్టయితే రేపు తీర్పులో సింహాసనం ఎదుట విమర్శకు నువ్వు లోనవుతావంటగా, ఆడ హాజరు కావాలంటగా. మరి కోపపడటం మంచిదేనా? అడుగు. నీకేం తెలుసు అన్నా? వాళ్ళు అనే పనులు, వాళ్ళు చేసే పనులు అసలు ఎంతంత మాటలు అంటారు. కోపం రాకుండా ఎట్టుంటుంది? హల్లెలూయా. అంటే కోపపడటం కూడా తప్పేనా? అయ్యో, వాళ్ళు ఇసుకిస్తారు, వాళ్ళు ఏడిపిస్తారు, వాళ్ళు ఎన్నెన్ని మాటలు అంటారు. అప్పుడు కాదు నేను కోప్పడేది, నాది కరెక్టే, వాళ్ళు చేశారు కాబట్టి నేను అట్టు కోప్పడ్డా. అయ్యో, అవి తర్వాత సంగతి. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు అన్న మాటలు వాళ్ళకి లెక్కలేక వస్తాయి. కానీ నువ్వు కోప్పడితే నువ్వు విమర్శలోనికి నువ్వు అక్కడ సింహాసనం ఎదురుగా హాజరు కావాలంట. మరి ఎట్టా? పక్క వాళ్ళని అడగండి. ఇది ఇరుకు మార్గం, ఇది పరలోక మార్గం. హల్లెలూయా. సచ్చిన శవలాగా తల ఉంచుకుని పోయే మార్గం. హల్లెలూయా. వాళ్ళు ఎన్ని అన్నా మెదలకుండా పోవాలా? అంతే. వాళ్ళు ఇంత పనులు చేస్తుంటే కోప్పడకుండా ఎట్టా? కోపం రాకుండా ఎట్ట ఉంటుంది? కోప్పడగాక. విమర్శలోకి లోనవుతావు. పక్క వాళ్ళకి చెప్పండి, కోప్పడగాక. కోప్పడితే ఏమైనా లాభం వచ్చుద్దా? అడగండి పక్కన వాళ్ళని. వాళ్ళు తిట్టిన తిట్లు మళ్ళీ వెనక్కి ఏమైనా వస్తాయా? వాళ్ళు చేసింది ఏమైనా నష్టం మళ్ళీ కలిసి వచ్చుద్దా? హల్లెలూయా, హల్లెలూయా. పాలు పిండి కేంద్రాన్ని పోసిరమ్మంటే మూత పెట్టకుండా అటు పెట్టి అటు ఇటు లొట్టుకొని తిరుగుతా తగిలింది కాలికి. 2 లీటర్లో 3.5 లీటర్ మొత్తం పాలు పోయినాయి, నేల పాలు అయిపోయింది. కోపం రాకుండా ఎట్లా ఉంటుంది? ఏమో అరుణమ్మ, వచ్చుద్దా? 3.5 లీటర్ పాలు నేల పాలు చేసా, కోపం వచ్చుద్దా రాదా? తిట్టావు, మట్టి పాలు అయిపోయిన 3.5 లీటర్ పాలు మళ్ళీ వచ్చి లటక్కన క్యాన్లో పడతాయమ్మా? అడగండి. తిట్టినందువల్ల మట్టి పాలు అయిపోయిన పాలు, మట్టిలో కలిసిపోయిన పాలు మళ్ళీ వస్తాయా? మరి నువ్వు కోపడి వల్ల లాభం ఏందంట? లాభం రాకపోగా నీకు నష్టమే జరుగుతుంది. విమర్శకు లోనవుతావు. అయ్యో, ఇది మరీ దారుణంగా ఉంది వ్యవహారం. హల్లెలూయా. కోపపడితే విమర్శలోకి లోనవుతావంట. రెండవది, వ్యర్థుడా అని అంటే మహాసభకు అక్కడ నువ్వు నిలబడాలంట. అబ్బో, వాళ్ళు ఎవరో పని చేయట్లా, పనికి మాలిన వాళ్ళలాగా మాత్రం తింటున్నారు. 3 ఎత్తులు 3 పనులు, పని ఏం చేయట్లా. వాళ్ళని పట్టుకుని వ్యర్థుడా అంటూ అందువల్ల లాభం ఏమైనా ఉందా? మనకేం లాభం లేదు. మహాసభ ఎదురుగా నిలబెడతారంట మనల్ని. వాళ్ళు పని చేయలేదు కదా, చేయకుండా పోతుంటున్నారు కాబట్టి అందుకని అన్నాను. తప్పేముంది? మామూలు తప్పు కాదు, మహాసభ ఎదురుకి ఈడుతారు నిన్ను. అవసరమా? వాళ్ళతోటి మనకెందుకు? పక్క వాళ్ళని అడగండి. మన చేతులు కొడుక్కొని మన జాగ్రత్తగా ఉంటే మంచిది. వాళ్ళ జోలి వీళ్ళ జోలి మనకెందుకు? అంతా తప్పేనా? అదే కదా గోడ దెబ్బ, చెంప దెబ్బ. ఇది ఇరుకు మార్గం, అందుకే ఇరుకైన మార్గం పరలోకంలో. మరి ఇప్పుడు ఏం చేయాలంట? వాళ్ళు పాలు కింద పోసారు, కడుపులో మండి కోపపడ్డాను, తప్పేనా? పాలు పారపోసిన వాళ్ళతో తప్పే లేదా? వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది. కోపపడ్డందువల్ల నీదే తప్పు, నువ్వే క్షమాపణ అడిగి సమాధాన పడాల. అయ్యో, ఇది ఎక్కడ? మరి అంతే కదా.
శుద్ధీకరణ కోటల్లో కోపపడ్డావా, క్షమాపణ అడుగు. ద్రోహి అన్నావా, క్షమాపణ అడుగు. వ్యర్థుడా అన్నావా, క్షమాపణ అడుగు. సమాధానపడు. చేతులు గడుక్కో, హృదయాన్ని గడుక్కో, మనసు గడుక్కో. వీళ్ళ వల్ల ఎంత నష్టం. హల్లెలూయా. నష్టం జరిగిన మాట కరెక్టే, బాధ కలిగించిన మాట కరెక్టే, దూషించి ఏడ్పించిన మాట కరెక్టే. తిట్టారు పోనీ, నీకెందుకు? నీ వల్ల మురికంటకుండా జాగ్రత్త పడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ జలం మన హృదయంలోనికి కుమ్మరించబడుతుందో, ఎండిపోయిన బీడు భూమిలాగా మారిన మన గుండె మెత్తపడుతుంది, ముద్దకు వస్తుంది. ముద్దకు వచ్చిన దాన్ని తీసుకెళ్ళి సారి మీద పెట్టి కొండను చేస్తూ ఉంటే సాలినంత నీళ్లు లేక, సాలినంత జిగట రాక, కలిసిపోలేక వాళ్ళతో నేను ఎట్ట కలిసి ఉండేది? నేను వాళ్ళని పలకరేయను, నేను వాళ్ళ ఇంటికి పోను. వాళ్ళు పెడితే నేను ఎడ తింటా? నేను తిన్నా. వాళ్ళ ఇంటి కాడకి నేను పోను, వాళ్ళతోటి నాకు ఆ సంబంధమే లేదు అని విడిగా విడిపోయావనుకో, మళ్ళీ ఏం చేస్తుంది దేవుడంట? మళ్ళీ సారి మీద వేసి మళ్ళీ దాన్ని అనగదొక్కి, హల్లెలూయా, సారి మీద ఇడిపోయిన దాన్ని మళ్ళీ తొట్టులో వేసి తొక్కుతారు. తొక్కి తొక్కి జిగటొచ్చిందాక తొక్కుతారు. తొక్కి తొక్కి జిగటొచ్చిందన్నాక సారి మీదకి తెచ్చి మళ్ళీ వేరేకుండా చేయటం జరుగుద్ది. అంటే దాని అర్థం ఏంటంటే, కలిసిపోవటంలా, క్షమించి సర్దుకొని పోవటంలా, సహించి ఓర్చుకొని సమాధానంగా ఉండటంలా దేవుడు ఏం చేస్తాడంట? కోపపడి వ్యర్థుడని, పనికిమాలినోడని, ఏదైనా కడుపులో మండో కోపం వచ్చో ఏదన్నా అన్న, వీటన్నిటి ప్రతిఫలంగా మళ్ళీ తొట్టిలో వేస్తాడంట. తొట్టి అంటే ఇబ్బంది అనే కొలిమి, కష్టము, దుఃఖము, బాధ అనేటువంటి కొలిమిలో తొట్టిలో వేసి, శ్రమల తొట్టిలో వేసి శ్రమ రానిస్తాడంట. శ్రమ పెట్టి నిన్ను తొక్కుతాడంట. పక్క వాళ్ళని అడగండి. తొక్కి తొక్కి ఎప్పుడు దాకా తొక్కుతాడు? ఈ శ్రమల మధ్యలో ఎప్పుడు దాకా నన్ను తొక్కేది? జిగట రావాలా, తిరిగి ప్రేమ కలగాల, తిరిగి మెత్తన పడాలా, కఠినత్వం పోవాలి, అహంకారం అణిగిపోవాలి, మెత్తర గుండె రావాలి. అప్పుడు దాకా శ్రమలు అనే ఇబ్బంది అనే కొలిమిలో పెట్టి నిన్ను మెత్తన చేసి అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ సారికి ఎక్కిస్తాడు, మళ్ళీ తిప్పుతాడు. ఇంకా విడిపోకూడదు. సాలుగా మర్యాదగా సక్రంగా అక్కడ ఉంటే అప్పుడు నిన్ను ఒక కొండగా చేస్తాడు. అంతటితో వదిలిపెడతాడా? లేదు. మరేం చేస్తాడు? కొండను ఎత్తికెళ్ళి ఎండలో పెడతాడు. ఎన్ని రోజులు? గట్టి పడాలా. మెత్తగా ఉంది కదా, కొంచెం గట్టి పడాలా, బిగుసుకుని పోవాలా. బిగుసుకుందిగా, గట్టి పడిందిగా, ఆహా అంతటితో అవ్వదు. ఇంకొక మెట్టు ఉంది. ఏంటిది? బట్టీలో పెడతారు, కింద మంటలు వేస్తారు. అబ్బో, ఇప్పుడు దాకా పడ్డ బాధలు, కష్టాలు సాలవనే ఇబ్బంది అని ఈ కొలిలో పెట్టారు. మాడిపోతుంటే అయ్యో మంటలు ఎక్కువ అవుతున్నాయి, బాధలు ఎక్కువ అవుతున్నాయి, ఈ శ్రమలేంది, నిందలేంది, కష్టమేంది, ఈ బాధలేంది? ఆగు, ఓర్చుకోవాలా. ఎప్పుడు దాకా? హల్లెలూయా. పూర్తిగా కొండ గట్టిపడి ఇటు కొడితే కణమని పడి తట్టుదాకా కాల్చినాక బట్టీలో నుంచి బయట పెడతారు. కొంత ఆరనెత్తారు. దాన్ని శుభ్రం చేసి తీసుకెళ్ళి పక్కన పెడితే ఈ కొండ ఎంత అని అడుగుతారు. హల్లెలూయా. ఎంత మట్టి కొండ ఎంత? కొత్త కొండ కొనాలంటే ఎంత అయింది? 800? 700? 200? ఒక 200 చెబితే ఆ 200 ఇచ్చి కొండ కొనక్కెళ్ళి కడిగి శుభ్రంగా నీళ్లు పోసి ఒక రోజు అంతా ఓట దిగేదాకా ఉంచి మళ్ళీ అవి పారబోసి మళ్ళీ శుభ్రంగా నీళ్లు పోసి ఆ మరుసటి రోజు దానిలో గ్లాసు నీళ్ళు తీసుకు తాగుతుంటే అమ్మ కమ్మగా ఉంది. 2 గ్లాసులు తాగాలనిపిస్తుంది. హల్లెలూయా. ఒక గ్లాసు అడిగినోడు తృప్తి చెందిపోకుండా కొండలో నీళ్ళు బాగా ఉన్నాయి,
కొండలో నీళ్ళు ఉన్నాయి, ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉన్నాయి. ఫ్రిడ్జ్లో ఇవ్వమంటావా? వద్దు, అవి మరీ కూల్గా ఎక్కువ చల్లగా ఉంటాయి, జలుబు చేస్తుంది, దగ్గొస్తుంది. కొండలో నీళ్ళు బాగున్నాయి, ఇంకో గ్లాసు అక్క అని వేరే గ్లాస్ కూడా తాగిపోతాడు. ఆమేన్. అనేకులకు దప్పిక తీర్చి అనేకుల దాహాన్ని చల్లార్చే వ్యక్తిగా మారుతావు. ఆమేన్. దీని వెనక ఏముంది? చాలా తతంగం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు దప్పి తీర్చి కొండగా మారుదవుగాక. పక్క వాళ్ళకి చెప్పండి. దీని వెనకాల ఈ సిద్ధపాటు, ఈ శుద్ధీకరణ, ఈ పరిశుద్ధపరచబడటానికే ఈ కొలిమిలు, ఈ శ్రమలు, ఈ బాధలు ఇవన్నీ అవసరం అంటావా? అనవసరమా? అవసరమే. ఏమి లేకుండా డమ్మున ఇంత నీడ వచ్చిందా? అయ్యా లేదు. వెనక ఎంతమంది ఎంత కష్టపడ్డారో, ఎంత ఖర్చు పెట్టారో, ఎంత కడుపు కాల్చుకున్నారో, ఎంత ప్రార్థన చేశారో, ఎంతమంది త్యాగం, గూడు నీడ ఏర్పడింది. డమ్మున రాలా. దీని వెనక చాలా ఉంది ఏమ్మా. మరి అట్టాగే ఇతరులకు దప్పిక తీర్చే వ్యక్తిగా, ప్రయోజనకరమైన పాత్రగా, దేవుని చేతిలో బలంగా వాడబడే సాధనగా నువ్వు సిద్ధపడాలి అంటే ఇవన్నీ ఉంటాయి, ఈ తతంగాలన్నీ ఉంటాయి. అవసరమైతేనే దేవుడు నీకు ఈ కష్టాన్ని, ఈ శ్రమని, ఈ బాధని రానిస్తాడు. అనవసరం అనుకుంటే రానిడు. అవసరం. అందుకని రోజు ఆదివారం వచ్చిన చుట్టాలందరికీ తలా ఒక ముద్ద అన్నం వండి అంత సాంబారో పచ్చడో వేసి, హల్లెలూయా, 2 దాకా 3 దాకా కూటం అయితే ఆకలితో పంపటం బాగోదనే తలా అంత ముద్ద అన్నం పెట్టి ఆకలి తీర్చి పంపగలుగుతున్నామంటే వెనక ఏం జరుగుతుంది? ఆ కట్టెలు వారం రోజుల నుంచి కొట్టి అలవాటు లేని వాళ్ళు కూడా రెక్కల ముక్కలు అయిందా. కోసేది కొంతమంది, ముక్కలు చేసేది కొంతమంది. దాన్ని ఏడ్చుకొచ్చి గుట్ట వేసి ఆ గుట్టలో నుంచి మళ్ళీ తీసి ట్రాక్టర్కి ఎత్తి ఆ ట్రాక్టర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ తోలి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ వాము వేసి కట్టెలన్నీ పేర్చి ఎంతమంది కష్టపెడుతుంటేనో రేపు కట్టెలు పెట్టి పూలలో అన్నం వండుకోవటానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. పక్కన అడగండి, ఆ కష్టంలో నీది చాలా చేసావు కదా, చాలా కష్టపడ్డట్టున్నావు కదా, నీ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అని చెప్పు. గుచ్చుకొని కొంతమంది, ఆ పేళ్ళు గీరకపోయి కొంతమంది, నెత్తులు గారిచ్చేది ఎంతమందో. హల్లెలూయా. ఒక్క బుట్టైనా నువ్వు కార్చిన రక్తం, నువ్వు కార్చిన చెమట వ్యర్థంగా పోదు, లెక్కలోనికి వచ్చింది. ఆమేన్. ప్రతిఫలం తీసుకునేటప్పుడు, జీతం పుచ్చుకునేటప్పుడు, అయ్యా నేను చేసింది ఒక పూట పనేగా, నేను చేసింది 2 రోజులు కష్టమేగా. కాదు. దాని వెనక మంచి మనసుతో కష్టపడ్డావే, దానికి తగిన జీతం నేను ఇస్తున్నానని బహుమానం ఇస్తాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంట? సహించాల, శుద్ధీకరించుకోవాలా. హల్లెలూయా. కుమ్మరివాడు కొండగా చేసినట్టు నేను మీకు చెయ్యలేనా? అవును, చేస్తాడు. కొన్నిసార్లు విడిపోయే పరిస్థితి లాగా ఉంటుంది. పనికి రాని పాత్రలాగా, ఉపయోగం లేని, ప్రయోజనం లేని ఓటి కుండలాగా, ఉపయోగం పడని కొండలాగా తయారైపోతే పారేయడు ఆయన. మళ్ళీ తిరిగి మళ్ళీ ముద్దం చేసి మళ్ళీ పనికొచ్చే పాత్రగా చేస్తాడు, కానీ పారయ్యాడు. ఆమేన్. అందుకని మనం ఏం చేయాలంట? కుమ్మరివాని చేతిలో కొండకు కుమ్మరి ఎట్లాగైతే ఒక ప్రయోజనకరమైన పాత్రను చేస్తాడో, దేవుడు కూడా నిన్ను అనేకులకు ఉపయోగపడే, అనేకులకు మేలు కలిగజేసే ఒక పాత్రగా దేవుడు నిన్ను మలుస్తున్నాడు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, సరి అయిన పాత్రగా, అర్హమైన పాత్రగా, దేవుడు వాడుకునే పాత్రగా దేవుడు నిన్ను సిద్ధపరచుదురుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. కుమ్మరివాని చేతిలో కొండలాగా దేవుని చేతిలో మనం ఉన్నాం. దేవుడే మనల్ని పాత్రగా, పనిముట్టుగా, సాధనంగా
సిద్ధపరుస్తున్నాడు. ఈ సిద్ధబాటులోనే ఈ దిద్దుబాటులోనే ఈ శ్రమలు, కష్టాలు, ఈ దిద్దుబాటులోనే ఈ కొండ తయారు చేసే విధానంలోనే ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ పరిస్థితులు అన్నిటినీ సహిస్తే, అంతవరకు సహిస్తే రక్షించబడతాం. సరైన పాత్రగా పనివట్టుగా చేసి దేవుడు వాడుకుంటాడు. నన్ను కూడా యజమానుడు వాడుకునే పాత్రగా నన్ను సిద్ధపరచయ్యా, నన్ను మలుసయ్యా, నన్ను శుద్ధపరచయ్యా, నన్ను వాడుకోయ్యా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దయాళుడైన దేవానికి స్తోత్రాలు. కుమ్మరి మట్టి పాత్రకు చేసినట్లు ఇశ్రాయేలు ప్రజలారా నేను మీకు చేయలేనా అని అడుగుచున్నారు. అవును తండ్రి, పరమ కుమ్మరి అయిన దేవ, మమ్మలను యజమానుడు వాడుకొను, యజమానుని ఇంట్లో ఉండు, వెలగల పాత్రలుగా మమ్మల్ని ఒక్కొక్కరిని మలుసుమని తయారు చేసి నీ మహిమ కోసం మమ్మల్ని వాడుకోమని మేము నీ చేతిలో సమర్పించుకుంటున్నాం. మా ప్రాణాత్మ దేహాలను నీ చేతిలో ఉంచుతున్నాం. మమ్మల్ని మలచండి తండ్రి, మమ్మల్ని తయారు చేయండి దేవా. మమ్మల్ని అందరినీ ఘనమైన నీ నామ మహిమార్థం ఒక్కొక్కరిని వాడుకోమని. యజమానుని ఇంటిలో అనేక పాత్రలు కలవు. కొయ్య పాత్రలు, మట్టి పాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు. అవును స్వామి, మేము సహించిన శ్రమలను బట్టి, మేము ఓర్చుకున్న కష్టాలన్నిటిని బట్టి మమ్మల్ని తగిన వెలగల పాత్రలుగా యజమానుని ఇంటిలో ఉండే వాడుకునే పాత్రలుగా, పనిమట్లుగా సిద్ధపరిచి వాడుకుని మహిమ పొందమని, కూడి వచ్చిన బిడ్డలందరినీ లోటుపాట్లుంటే క్షమించి, శుద్ధీకరించి, పరిశుద్ధపరిచి, సిద్ధపరచమని, మల్చుమని, వాడుకొని మహిమ పొందమని నీ బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలకు క్షమించండి. రేపటి పగల కోటం, రేపు రాత్రి కోటం, ఎల్లుండు ఆరాధన అంతట్లో మీ సన్నిధి తోడై నడిపించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన ఈ సునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.